ప్రేక్షకులకు నమస్కారం అండి. నవాసాగరం, నరసార అంటారు. నవసాదత్ అని కూడా అంటారండి దీన్ని. గనుల్లోనే దొరుకుతుంది. ప్లస్ ఒంట్ల యొక్క లద్దె ఉంటుంది కదండి, పేడ అంటాం మనం, ఒంటి లద్దె. మన ఆవు గేది పేడ ఎలా అంటామో అలా ఒంట్లో వేసిందనమాట. దాన్ని ఎండబెట్టి బాగా కాలుస్తారు. కాల్చిన తర్వాత ఏం చేస్తారంటేనండి, దాన్ని బూడిదిగా చేసి ఒక కుండలో ఒక 10 లీటర్ల నీళ్లు పోసి ఇది ఒక 2-3 కేజీలు కలుపుతారనమాట. కలిపి బాగా నలిపేసి పిసికేసి రోజు తిప్పుతారు దాన్ని. ఆ కుండలో ఉదయం సాయంత్రం ఆ నీళ్ళని 3 రోజులు తిప్పిన తర్వాత పై తేట నీరు ఉంచుకుని అడుగుని మడ్డి వదిలేస్తారు. ఈ నీటిని మరిగితే వచ్చే క్షారం అదే నవాసారం. గనుల్లో కూడా దొరుకుతుందండి. దీన్ని ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి అంటే, బియ్యాన్ని ముందర కడిగేయండి శుభ్రంగా. దాని మీద ఎటువంటి కెమికల్స్ లేకుండా కడిగిన తర్వాత ఆ బియ్యం 1 లీటర్ నీళ్ళలో ఒక 200 గ్రాముల బియ్యం పిండి వేయండి. బాగా పిసకండి. పిసికిన తర్వాత వదిలేస్తే అది కిందకి దిగిపోయి పైన నీళ్లు తేరుతాయి. అది మనం కుడితి అంటాం. దాన్ని ఏం చేస్తారంటే, ఈ నవాసారాన్ని మెత్తగా కొట్టుకుని ఏదైనా పొడవాటి గిన్నెలో పోసుకుని దానిపైన ఈ నీళ్లు పోస్తే ఈ నీళ్ళల్లో బుడగలు వచ్చి అది పూర్తిగా నానిపోయి కొంచెం పైన ఒక 1-1.5 ఇంచ్ తేలాలి. ఆ నీళ్లు పైన ఉండాలన్నమాట. నవాసాగరం పైన ఒక పావు గంట 10 నిమిషాలు ఉంచిన తర్వాత ఆ నవాసాగరం పైన ఉన్న నీళ్ళని మట్టికి వంచేయండి. వంచేసి దాన్ని వెంటనే మూకిట్లో వేసుకుని వేపించడం కానీ, స్టీల్ దాంట్లో వేయండి. మూకిట్లో వేస్తే రంగు మారిపోతుంది. స్టీల్ పాత్రలో వేసి దాన్ని అంటుకోకుండా జాగ్రత్తగా సన్నటి మంట మీద కలుపుతూ ఉంటే అది పొడుం కింద ఆరిపోతుంది. అలా కాదు, సమ్మర్ అనుకోండి, చక్కగా స్టీల్ ప్లేట్లలో పోసి ఎండలో పెట్టండి. ఎండిపోయిన తర్వాత తీసి మళ్ళీ చూర్ణం చేసుకోండి. చూర్ణం చేసుకుని దీన్ని వాడుకోండి. ఇది అనేక రకాల ప్రాబ్లమ్స్ మీద పనిచేస్తుంది అనమాట. దగ్గు మీద పనిచేస్తుంది. అదేవిధంగా ఊపిరితిత్తులు శుద్ధి అవ్వడానికి పనిచేస్తుంది. లివర్ ఎన్లార్జ్మెంట్ని తగ్గిస్తుంది. కడుపులో కంతులు ఏమన్నా ఉంటే కరిగిస్తుంది. ఇలాగా అనేక రకాలు వాతపిత్త కఫాల మీద కూడా పనిచేస్తుంది. దీంట్లో కొద్దిగా సున్నం కలిపి నీళ్ళల్లోని 2 కలిపి కనుక మనం తేలు కుట్టిన చోట ఇలాగా ఇంత ఉండ కింద తీసుకుని అక్కడ అంటించారనుకోండి, చాలా తొందరగా ఆ విషాన్ని లాగేసి ఇమ్మీడియట్గా మీకు నొప్పి తగ్గిపోతుంది. వితిన్ 10 మినిట్స్, 5 to 10 మినిట్స్లో పూర్తిగా తేలిన కుట్టిన నొప్పి నుంచి మనం బయటపడతాం అన్నమాట. అదేవిధంగా దీన్ని సున్నం పొడుము ఈ నవాసాగరం 2 కలిపి చేతులు వేసి బాగా నలపాలి. నలిపిన తర్వాత దాన్ని వాసన చూపిస్తే మూర్ఛ వచ్చి పడిపోతారు, చూసారా, ఫిట్స్ వచ్చి పడిపోతారు. అటువంటి వాళ్ళు ఇమ్మీడియట్గా లేచి కూర్చుంటారండి. దీన్ని అమ్మోనియం కార్బ్ అంటారు. ఈ నవాసాగరం అనే దాన్ని సున్నము కలిపితే అమ్మోనియం కార్బ్ అంటారు. పూర్వం స్పృహ తప్పి పడిపోయిన వాళ్ళకి, ఫిట్స్ వచ్చిన వాళ్ళకి, అటువంటి వాళ్ళకి ఒక కారుకు బాగా గట్టిగా కారుకున్న బెరడ ఉన్న ఒక గాసెసాలు వేసుకుని కూడా క్యారీ చేసేవారు చాలామంది. ఎవరికైనా మూర్ఛ వస్తే వెంటనే ఆ మూత తీసి ముక్కు దగ్గర పెడితే లేచి కూర్చునేవారు టక్కుమని. ఎంత చక్కని మందో చూడండి. పూర్వం తీర్థయాత్రలు చేసేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు దీన్ని కూడా పట్టుకుని వెళ్ళేవారు అనమాట. దీన్ని భస్మం చేసే విధం కూడా ఒకటి ఉంది. అమ్మోనియం కార్బ్ అనేది భస్మం చేయడానికి కూడా ఒక రకం ఉందన్నమాట. ఆ విధంగా కూడా అమ్మోనియం కార్బ్ తయారు చేసుకోవచ్చు. లేకపోతే ఇది 2 కలిపి అరిచేతిలో కలపమన్నారు కదా, మన అరిచేతిలో కాదు దేంట్లోనే వేసి బాగా నూరదాం అన్నారు అనుకోండి, అంతగా పనిచేయదు. చేతిలో వేసి నూరమని చెప్పారు కాబట్టి శాస్త్రంలో చేతిలోనే పెట్టి నూరాలన్నమాట. ఇది మీకు లివరు, స్ప్లీన్, లేకపోతే లంగ్స్లో ఏదైనా గడ్డగట్టినవి కానీ ఇటువంటి అన్నిటిని కూడా చాలా చక్కగా కంట్రోల్ చేస్తుంది. ఏదైతే శుద్ధి చేసిన నవాసాగరం అని చెప్పాను కదా, ఎలా శుద్ధి చేసుకోవాలో, ఈ శుద్ధి చేసిన నవాసాగరం సూర్యకారం అంటారు. అంటే దాన్ని మనం మందుగుండు సామాన్లో వాడుతూ ఉంటాం అన్నమాట. అది ఎక్కడ పడితే అక్కడ దొరకదు. లైసెన్స్ ఉన్న షాపుల్లోని మాత్రమే దొరుకుతుందండి. ఈ సూర్యకారం అనేది తీసుకొచ్చి మనం నీళ్ళల్లో కరిగించి వడపోసి మరగబెట్టాలి గట్టిపడే వరకు. అలాగ 3 సార్లు చేయాలండి. 3 సార్లు చేస్తే శుద్ధి అవుతుంది అది సూర్యకారం అనేది. ఇది నవాసాగరం. 2 సమంగా కలుపుకోవాలన్నమాట.
సమంగా కలుపుకొని నీళ్ళతోటి బాగా నూరి మనం ఒక శనగలు, పెద్ద శనగలు, కాబూలీ శనగలు అంత మాత్రలు కట్టుకుని ఉదయం 1-2 మాత్రలు, సాయంత్రం 1-2 మాత్రలు వేసుకుంటే దగ్గులు తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాఫ్ అంటాం కదా, మనం దగ్గు అంటాం కదా, ఈ దగ్గులు తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది. సేమ్ ట్యాబ్లెట్ మీకు మూలవ్యాధి ఏదైతే పైల్స్ అంటాం కదా మనం, ఆ పైల్స్ తగ్గించడంలో కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఆ పైల్స్ తగ్గించడానికి ఈ నవాసాగరం అనేది బెల్లం కలిపి తొక్కుని 2 కలిపి రోజు ఉదయం సాయంత్రం 1 గ్రాము నుంచి 2 గ్రాములు తింటే కనుక దానివల్ల కూడా మనకి ఈ మూల వ్యాధి, పైల్స్ అంటాం కదా, ఆర్సె మొలలు అంటాం మనం. మొలల వ్యాధి అని కొందరు అంటారు, పైల్స్ అంటే ఇంగ్లీష్లో అంటాం, మూల వ్యాధి అని, మూల శంక అంటాం మనం. అర్థమైందా? ఇలాగా అనేక రకాలుగా ఈ నవాసాగరం అనేదాన్ని మనం వాడుకోవచ్చండి. దీన్ని తేలు కుట్టిన చోట చెప్పాను కదా, సున్నం అది కలిపి రాయాలని, ఆ విధంగా రాసినా కూడా తేలు కుట్టిన నొప్పి ఇమ్మీడియట్గా దిగిపోతుంది. అదే మందుని మీరు తేనెటీగలు కుట్టినా, కందిరీగ కుట్టినా, జెర్రీ కాటు వీటి మీద కూడా ఇది రాస్తే ఇది చక్కగా పనిచేస్తుంది అనమాట. ఈ నవాసాగరం అనే దాన్ని నీళ్ళల్లో కలిపి పల్స్గా కలపాలండి. నీళ్ళల్లో కలిపి కనుక మనం పుళ్ళు ఉంటాయి కదా, కొన్ని మాంసం కుళ్ళిపోయి వ్రణాలు అంటాం, అంటే సెప్టిక్ అయిపోయినట్టు, ఆల్మోస్ట్ తగ్గవు కొన్ని కురుపులు, చాలా ఇబ్బంది పెడతాయి అన్నమాట, పుండు కానీ కురుపు కానీ. దాన్ని ఈ నీళ్లతోటి కడిగితే కనుక, మీరు ఈ నవాసాగరం అనే నీళ్లతోటి కడిగితే చాలా చక్కగా ఏదైతే ఆ గాయం లోపల ఉన్న క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఉన్నాయో అవన్నీ కంట్రోల్ అయిపోతాయండి, చనిపోతాయి వెంటనే. చనిపోయి మీకు మానని కురుపులు కానీ, మానని పుండ్లు కానీ, కటింగ్స్ ఉంటాయి కొన్ని తెగిపోతాయి కొందరికి, ఏదైనా యాక్సిడెంట్లుగా తెగొచ్చు. పొలంలో పనిచేసి రైతులు ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడతారు దానివల్ల. అటువంటి వాళ్ళకి ఈ నీళ్లు అంటే ఒక 25 గ్రాములు తీసుకున్నాం అనుకోండి, దగ్గర దగ్గర ఒక 1/2 లీటర్ పైన కలపాలన్నమాట, లేకపోతే బాగా మండుతుంది. వాటర్ కలిపి చాలా తక్కువ డోసులో, అంటే దీని మీద 10 రెట్లు పైన వాటర్ ఉండాలన్నమాట. కలుపుకుని కనుక దాంతో మీరు జాగ్రత్తగా గుడ్డతోటి దేనితోటి చిలకరించి ఆ నీళ్లు తుడిచేసి కనుక మీరు కట్టుకున్నా, లేకపోతే మందులు రాసుకున్నా, మానని మొండి గాయాలు అంటాం మనం, అటువంటి వాటికి ఇది చాలా చక్కగా పనిచేస్తుందండి. అదేవిధంగా మూత్రం తక్కువ అవుతుంది చూసారా, మూత్రం అడ్డుపడుతుంది, మూత్రంలో ఒక మజిల్ క్లోజ్ అవ్వటం కానీ, ఆ మూత్రనాళం క్లోజ్ అవ్వటం కానీ, ఇటువంటి వ్యాధులు ఉన్న వాళ్ళకి కూడా నేను సూర్యకారం అది కలిపి చెప్పాను చూసారా, ఆ 2 మాత్రలో వేసుకోవడం వల్ల ఈ మూత్రనాళాలు ఏవైతే ఉన్నాయో, క్లోజ్ అయిన మూత్రనాళాలు దగ్గరికి వచ్చినాయి, పూర్తిగా క్లోజ్ అయినాయి కాదు, అవి మళ్ళీ ఓపెన్ అవుతాయండి. ఓపెన్ అయ్యి మీకు ఫ్రీగా యూరిన్ పాస్ అవుతుంది అనమాట. కొంతమందికి ఏమవుతుందంటే ఆ మూత్రనాళాలు క్లోజ్ అవ్వడం వల్ల యూరిన్ పోయడం చాలా కష్టం అవుతుంది అనమాట. వాళ్ళు యూరిన్ పాస్ చేయడానికి అరగంట, 45 నిమిషాలు, 1 గంట కూడా ఉండేవాళ్ళు ఉంటారు. నేను అటువంటి పేషెంట్లకి ట్రీట్ చేశాను. అటువంటి పేషెంట్లకి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే నేను చెప్పాను కదండి, ఏది సూర్యకారం ఎలా వాడుకోవాలి, ఎలా శుద్ధి చేయాలి, దీన్ని సమానంగా కలిపి నూరి మనం కాబూలీ శనగల్లా మాత్రలు కట్టుకోమన్నా, ఆ మాత్ర గమ్మున అవ్వదు, జాగ్రత్తగా చుట్టుకుని దాన్ని ఎండలో పెట్టండి, పెడితే ఎండిపోతుంది. అవి 2 ఎర్లీ మార్నింగ్ పరగడుపున వేసుకోవాలి, మళ్ళీ సాయంత్రం భోజనానికి 1 గంట ముందర వేసుకోవాలన్నమాట. వేసుకుంటే ఈ మూత్రం సాఫీగా అవ్వని వాళ్ళకి మూత్రం సాఫీగా అవుతుంది. ఈ మూత్రనాళాల్లో కండలు పెరిగి ఏమన్నా క్లోజ్ అయినాయి కూడా, ఆ కండలు కరిగి కూడా మళ్ళీ ఓపెన్ అవ్వడానికి అవకాశం ఉందండి. ఇది చిన్న మెడిసిన్ కాదు, చాలా అద్భుతంగా పనిచేసే ఒక చక్కని మందు అనమాట. ఆ ఇబ్బంది పడే వాళ్ళకి తెలుస్తుంది, మనకేం తెలియదు, మనం ఏదోలే యూరిన్ అంతసేపు వస్తారా అది ఇది అని మనం అనుకోవచ్చు, వాళ్ళు నరకం అనిపిస్తూ ఉంటారు. మళ్ళీ కొంతమందికి ఏమవుతుందంటే స్టంట్లు వేస్తారు, మూత్రం సాఫీగా రాని వాళ్ళకి, ఆ నాళం మూసుకుపోయిన వాళ్ళకి దాన్ని ఓపెన్ చేయడం కోసం స్టంట్ వేస్తారు. ఆ స్టంట్ వేసినప్పుడు కూడా చాలామందికి ఇన్ఫెక్షన్ పెరిగి మళ్ళీ ఆ స్టంట్ కూడా సెట్ అవ్వదు. అదేవిధంగా లోపల ఆ పెరిగిన దాన్ని తీసేస్తూ ఉంటారు, మళ్ళీ పెరుగుతూ ఉంటుంది, మళ్ళీ తీయించుకుంటారు. అలాగా 2 సార్లు కంటే ఎక్కువ చేయకూడదండి. అది
ఎక్కువ సార్లు చేస్తే ఏమవుతుందంటే ఏదైతే మన అంగం నుంచి వచ్చే మూత్రం బయటకు వచ్చే నాళం ఉందో కిడ్నీల నుంచి అది వీక్ అయిపోతుంది. వీక్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే రేపొద్దున సంసార సుఖం నుంచి దూరం అయిపోతారు. సెక్స్ లైఫ్ నుంచి దూరం అయిపోయేటంత ప్రమాదం కూడా జరుగుతుందన్నమాట. అంచేత అటువంటి ఏమీ లేకుండా చక్కగా ఓన్లీ ఈ ట్యాబ్లెట్స్ తోటే మీకు రిలీఫ్ కనపడుతుంది. చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అందుకు జాగ్రత్తగా మీరు చక్కగా విని ఇది రాసుకుని, నేను స్లోగానే చెప్తున్నానని అనుకుంటున్నాను, మీరు ఈజీగా దొరికేదనమాట. ఇది అన్ని మందుల కొట్లలోనే దొరుకుతుంది. నవాసాగరం అనేది మూలికలు అమ్ముతారు కదా, అక్కడ దొరుకుతుందండి. తెచ్చుకుని దాన్ని శుభ్రం చేసుకుని దాన్ని జాగ్రత్తగా శుద్ధి చేసుకుని నేను చెప్పిన విధంగా మందు తయారు చేసుకుని వాడుకోండి. ఓకేనండి, నమస్కారం.